అదే క్రీస్తు కేంద్రంగా ఉంటే ఆ సంఘమైనా ఆ కుటుంబమైనా ఏం చేయబడుతూ ఉంటుంది? కట్టబడుతూ ఉంటుంది. అందుకనే యేసుప్రభువు వారు ఎక్కడ సిలువేయబడ్డారు? మధ్యలో సిలువేయబడ్డాడు. ఇద్దరు దొంగలి మధ్యలో, దేశ యొక్క ప్రపంచానికి నడి బొడ్డున అనగా మధ్యలో. అంత మాత్రమే కాదు, ఆయన దీపస్తంభాల మధ్యలో ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు ఎప్పుడైనా సరే మధ్యలో ఉంటే ఆ సంఘం కానీ ఆ కుటుంబం కానీ ఆ జీవితం కానీ ఏం చేయబడుతుంది? కట్టబడుతుంది. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. మనం ఇందాక చదువుకున్నాం. ఆయన నీ కొరకు నా కొరకు ఏం చిందించాడు? రక్తాన్ని చిందించాడు. మరి ఆ రక్తంతో ఆయన ఏం చేశాడు? చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. గట్టిగా చదువమ్మా. సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించును. అయితే ఆ రక్తంతో ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రవేశించాడు? పరలోకంలోకి ప్రవేశించాడు. ఎందుకు పరలోకంలోకి ప్రవేశించాడు చెప్పండి? ఆయన రక్తంతో పరలోకంలోకి ప్రవేశించడానికి గల కారణం ఏంటి? అవసరత దేనికి? మనకు బాగా తెలుసు. ఆదాము చేసిన ఒక అతిక్రమం వల్ల మానవులు ఏం చేయబడ్డారు? పాపులుగా చేయబడ్డారు. చాలామంది అనుకుంటారు, నేడు సాతాను నీ పక్షాన నా పక్షాన పరలోకంలో దేవుని ఎదుట వ్యాజ్యమాడతాడు అని. ఎక్కడ చదివి? యోబు గ్రంథంలో చదివి. నిజానికి అధికారం అంతా దేవుడు ఆదికాండంలో ఆదాము చేతిలో పెట్టాడు, అవునా కదా? అప్పుడు ఆదాము ఏం చేస్తా వచ్చాడు? అధికారం తీసుకెళ్ళి సాతాను చేతిలో పెట్టాడు. దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? మరలా పని చేయాల్సి వచ్చింది. దేవుడు విశ్రాంతిని కోల్పోయాడు, దేవుడు మనశ్శాంతిని కోల్పోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక గొర్రెని వధించాడు. ఆ గొర్రె యొక్క వస్త్రాలను ఆదాము అవ్వలకు తొడిగాడు. అయితే అప్పటి నుండి పరలోకంలోకి ఒక అవకాశం వచ్చేసింది అపవాదికి. ఏంటి? అధికారం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. అప్పుడు దేవుడు ఏం చేస్తా వచ్చాడు? ప్రతిసారి అపవాది వచ్చేవాడు సహోదరుల మీద నేరం మోపుతా ఉండేవాడు. అందుకని యోబు గ్రంథంలో మనం చదువుతాం 1వ అధ్యాయంలో. యోబు మీద ఏం చేస్తా వచ్చాడు అపవాది? దేవుని ఎదుట దురాత్మ రావడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదు. అపవిత్రమైన ఆత్మ సజీవుడైన దేవుని ఎదుకు ఎలా రాగలదు? వాడు దరిదాపుల్లోకి రాలేడు, అక్కడే మాడి మసైపోతాడు. కానీ అపవాది రావడానికి అవకాశం ఎవరు ఇచ్చారు? ఆదామే. అప్పుడు రావడానికి అవకాశం ఉంది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క అతి పరిశుద్ధ